మీరు మానసి మాటలేం పట్టించుకోకండి. తనే మెల్లగా మారుతుంది సరే, కానీ నువ్వు ఈ నరకం ఎంతకాలం అనుభవిస్తావు? నువ్వు పెళ్లి చేసుకుంటే నా కూతురు జీవితం బాగుంటుందని ఆశపడ్డాను గాని చివరికి నిన్ను బాధ పెట్టిన వాడిని అయ్యాను గౌరవ్. మోయ, నాకేం బాధగా లేదు. ఒక రకంగా చెప్పాలంటే తన కోపాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆలోచించాల్సింది మా గురించి కాదు మోయ, అన్నయ్య వదినల గురించి. వాళ్ళని ఎలా కలపాలా అని ఆలోచించాలి. ఏమో గౌరవ్, ఏం ఆలోచించినా వాళ్ళని ఒకటి చేసే దారి మాత్రం నాకు అనిపించట్లేదు. ఇన్నాళ్ళు మృదుల మంచిది కాదు, వద్దు అనేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా విడాకులే పంపించిందంటున్నారు. మృదుల ఎప్పటికీ అలా చేయదు గౌరవ్. ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. తెలుస్తుంది మోయ, ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో. నిజం బయటపడకుండా ఎలా ఉంటుంది? అన్నయ్య వదినల్ని ఎవరు విడదీయలేరు మోయ. విడదీయనివ్వను. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండండి. అయ్యా, ఈ టాబ్లెట్ వేసుకోండి. ఏమైందయ్యా? కళ్ళల్లో ఆ నీళ్ళేంది? ఏం లేదమ్మా, మా మృదుల గుర్తొచ్చింది. ఇలాగే దగ్గరుండి అన్నీ చూసుకునేది. ఇటు మానసి పరిస్థితి చూస్తే ఇలా ఉంది, అటు మృదుల జీవితం ఏమవుతుందో తెలియదు. తలుచుకుంటే భయం వేస్తుందమ్మా. ఎవరి జీవితాలు ఏం కావలే అయ్యా, అంతా చక్కగానే ఉంటుంది. చిన్న దొరసాని కోసమైతే అస్సలు బెంగ పెట్టుకోకండి. నేనున్నాను కదయ్యా. చిన్న దొరసాని మనసు మార్చే పూచి నాది. మళ్ళా చిన్న దొరసాని మృదులమ్మ చక్కగా కలిసి ఉండడం మీరు చూస్తారు. ఏంటోనమ్మా, నువ్వు ధైర్యం చెప్పడం చూస్తుంటే అచ్చం మా మృదులే పక్కన నిలబడి ధైర్యం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. నీ నోటి చలవ వల్ల మానసి మనసు మారి మృదులు తిరిగొస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. డెఫినెట్గా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా బావ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడతాడు. డివోర్స్ అని మాట్లాడుతోంది అంటే అంతా ఇదే చేస్తోందా? నా అనుమానం నిజమేనా? మనం ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వకపోవడమా? తెలిసే ఛాన్సే లేదు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా.
ఈడ సాటుకొచ్చి ఎవరితో మాట్లాడుతుండారు దొరసాని? నేనెవరితో మాట్లాడితే నీకెందుకే? నువ్వెవరు అడగడానికి? అంటే కాగితాలు విడాకులు అని ఏందేందో మాట్లాడుతుండారు కదా, ఏందో తెలుసుకుందామని. నువ్వు మొత్తం విన్నావని అర్థమవుతుంది. నువ్వు అడగలేవు, నువ్వే మృదులవని బయటపడలేవు. తెలుసుకొని ఏం చేస్తావే? నీకేమైనా సంబంధం ఉందా? చెప్పు సంపంగి, నీకేమైనా సంబంధం ఉందా? కాదు కదా, మరి మధ్యలో నీ టెన్షన్ ఏంటి? అయినా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఎక్కువ తలదూర్చకుండా నీ లిమిట్స్లో నువ్వు ఉండడం మంచిది. అట్నే దొరసాని గారు, మీ కుటుంబ సమస్యే, కానీ ఈ ఇంటి ఉప్పు తింటా అన్నాను కదా, ఏదో ఆ విశ్వాసంతో ఈ ఇంటి మేలు కోరి అడుగుతున్నా. ఎడిపోయిన మనసుల్ని కలపాలని చూడాలి గాని ఇంకా దూరం చెయ్యాలని చూస్తుండారేందమ్మా? వాళ్ళు కలిసుంటే మీకేందమ్మా బాధ? అంత అసూయేంది మీకు? హే, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాల్తాయేమనుకున్నావు? నేనేం ఎక్కువ మాట్లాడలేదు దొరసాని, ఉన్నదే మాట్లాడుతుండా. వాళ్ళు ఏమన్యాయం చేసిండ్రు మీకు? వాళ్ళని విడదీస్తే ఏమొస్తుంది? మృదులు ఇట్ట చెయ్యదని పెద్ద దొర అన్నప్పుడే సమజైంది. ఇదెవరో వాళ్ళని ఏర్చేయడానికి చేస్తున్న పని అని ఇప్పుడు సమజైంది. అది మీరన్నమాట. అవునే, నేనే అనుకో. ఏం చేస్తావు? నోరు మూసుకొని జరిగింది చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేవు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి అది. అయినా ఆంటీ చూసావా ఎంత కోపంగా ఉందో? అది మళ్ళీ కనిపిస్తే చంపేస్తుంది. అసలు నేను కాదే, ఆంటీయే వాళ్ళని కలవనివ్వదు. మీలాంటి వాళ్ళందరూ చుట్టూ చేరి మనసు పాడు చేస్తుంటే దొరసాని మాత్రం ఏం చేస్తారు? మంచికి చెడుకి, నిజానికి నేడికి మధ్య తేడా తెలవట్లేదంతే. ఈడికి మీరు రాకముందు కూడా ఇట్లాంటి కథలు శానా జరిగాయని విన్నా. కానీ పెద్ద దొర మృదులమ్మని ఎడదీయడానికి శానా ప్రయత్నాలు చేసిండ్రంట కదా, కానీ ఎవరూ ఎడదీయలేకపోయిండ్రు. ఇప్పుడు అదే అవుతుంది. ఈడ నేనుండగా వాళ్ళని ఏరు కానివ్వను. అంతుందా నీకు? ఈ ఇంటి కోడలనుకున్న మృదులే ఏమీ చేయలేక ఇంట్లో నుంచి పారిపోయింది. అడవి నుంచి వచ్చిందానివి, నువ్వేం చేయగలవే? ఆ అడవి నుంచి వచ్చిన కోతుల్ని చూసి ఏం చేయగలవనుకున్నాడు ఆ రావణాసురుడు. కానీ ఆ కోతులే రాములోర్ని సీతమ్మ తల్లిని కలిపినాయి. నన్ను ఆ కోతుల్లెక్క అనుకోండి, ఈ ఇంటి హనుమంతుని లెక్క అనుకోండి. ఇడిపోయిన మనసుల్ని కలుపుతానే గాని కండ్ల ముందే జీవితాలు నాశనం అవుతా అంటే చూస్తూ ఊరుకోను. ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటే అందరికీ మంచిది. ఏంటే, నాకే వార్నింగ్ ఇస్తున్నావా? సరే, ఎలా ఆపుతావో నేను చూస్తాను. మధు మృదులకి డివోర్స్ రావడం గ్యారంటీ. ఇక్కడ నీ కాంటి చూసిన వాడితో పెళ్లి జరగడం గ్యారంటీ. ఈ ఇంట్లోనే ఒక డివోర్స్, తర్వాత పెళ్లి. లెక్క సరిపోతుంది. నువ్వు దేన్ని ఆపలేవు. ఏంటి మాట రావడం లేదు? ఏదో పొడి చేస్తాను పీకేస్తాను అన్నావు. కొన్ని జీవితాలు అంతే, ఆవేశపడ్డం తప్ప ఏమీ చేయలేరు. సరే అట్టనే అనుకోండి దొరసాని. ఎవరేం చేస్తారో చివరికి ఏమైతాదో కాలవే నిర్ణయిస్తుంది. బా, ఏం కాన్ఫిడెంట్గా ఉన్నావే. పైగా నాకే వార్నింగ్ ఇస్తావు కదా. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఫంక్షన్లో నీ రంగు మొత్తం బయటపడేలా చేస్తా. కూర్చో వదినా, కూర్చోమ్మా.
ఈ ఇంటి ఆడబిడ్డనయ్యుండి ఇక్కడే ఉండి కూడా పొడి బియ్యం పోయించుకునే అదృష్టాన్ని నోచుకోలేకపోతున్నాను. అమ్మా మీరు రండి. ఒక్క నిమిషం వదినా, నోరు తీపి చేయాలి. పాయసం వంటగదిలో ఉంది, వెళ్ళి తీసుకురమ్మా. అట్నే దొరసాని. ఎస్, దొరికింది. చెప్పండి అబ్బా. అవమానం ఒక రేంజ్లో ఉండాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగేనమ్మా. వెళ్ళండి.
అర్థమైంది. అమ్మా అబ్బా కళ్ళు నెచ్చికెక్కాయా? కాలు జారింది, చూసుకోలే. ఎదురుగా మనిషి వస్తుంటే చూసుకోలేకపోవటం ఏంటి? నిన్ను ఆగమమ్మా. కాలు జారి మీద పడ్డానని చెప్తోంది కదా, ఆ మాత్రానికే చేయి చేసుకుంటారా? ఆ మాత్రానికేనా? బావుందమ్మా, వచ్చి నీ మీద పడుంటే తెలిసి ఉండేది. ఏంటమ్మా ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావు? ఏదో పొరపాటున జరిగిందని వదిలేకుండా నువ్వెంత అడ్డం పెట్టుకున్నా రంగు పోవడం గ్యారంటీ, నీ అస్సలు రంగు బయటపడడం గ్యారంటీ. ఈరోజు నీకు చుక్కలేని. ఎక్కడా లేని పని వాళ్ళని పేరంటానికి తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. అయినా పని మనిషిని వెనకేసుకొచ్చి మొత్తైదోళ్ళని మాటలంటావు ఎక్కడా చూడలేదమ్మా. ఎవరిని పని మనిషి అంటున్నావు? తను నా ఇంటి మనిషి, నా బిడ్డలతో సమానం. అయినా పని మనుషులైతే మాత్రం వాళ్ళు మనుషులు కారా? ఇలాగే చేయి చేసుకుంటారా? అబ్బో, నీతులు చెప్పడానికే ఉన్నాయని ఊరికే అనలేదు. ఇంటికి కోడల్ని బయటికి గెంటేసిన నువ్వు పని మనిషికి విలువిస్తావంటే నమ్మాలి, అది మేం పాటించాలి. ఏయ్, అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆ ఎప్పటిదాకా మీరిచ్చిన మర్యాదలు చూసావులేమ్మా. అమ్మా ఎందుకు ఊరికి గొడవ చేస్తారు? మీకు పుణ్యం ఉంటుంది, ఆపుతారా? ఆపగా వెళ్ళిపోతాం. పేరంటాలకని పిలవడం, పరువు తీసి పంపడం మీకు అలవాటే కదా. ఎక్కడ దొరుకుతారు వదినా ఇలాంటి వాళ్ళందరూ? సంపంగి, అలాంటి సంస్కారం లేని వాళ్ళేదో అన్నారని నువ్వెందుకు ఏడుస్తావు? వెళ్ళి మొహం కడుక్కొనరా. చచ్చింది గొర్రె, ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. వదినా రా. వదినా పద, పదమ్మా. ఇలా మృదులలా ఒడిబియ్యం పోయించుకోవాల్సింది, కానీ నీకు రాసి పెట్టలేదు. బ్యాగ్లోనే వేసాను, ఏమైంది?